వీడియోలు చేసేటప్పుడు మా అమ్మ నాన్న మాటలు ఏంటో తెలుసా? దేనికైనా పనికొస్తాయా? జర పైసలు వచ్చే పని చేసుకోరా. ఇదంతా దేనికోసం? ఈ కథలు రాసుకోవడం గానీ, నేను యాక్టింగ్ చేయడం గానీ, వీడియోలు పోస్ట్ చేయడం గానీ, దీని అన్నిటికీ ఒక కారణం ఉంది. నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా. చూసే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటదంటే, వీడు డబ్బులు బాగా సంపాదిస్తుండు, చాలా ప్రమోషన్లు చేస్తుండు, అందుకనే వీడియోలు పెడుతుండు అని ఇట్లా చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే వాళ్ళు ఊహించుకునేదానికి హద్దులుండే కాబట్టి మన గురించి ఎట్లనైనా మాట్లాడుకుంటారు. ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని సంపాదించినా అవి మనం బతకడం కోసమే. ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది లైఫ్ మనకు మిగిలేది ఒకటే, మనకు సమాజంలో ఎలాంటి పేరుందని. కుళ్ళు కుతంత్రాలతో జీవితం గడిపినా, ఎవరినైనా నమ్మించి మోసం చేసినా, ఒకరి మీద పడేడ్చినా నీకు మిగిలేదంటూ ఏముండదు. నీ శరీరం కుళ్ళిపోవడం తప్ప. చచ్చిపోయినాక నీ ఆత్మ శాంతి ఉండదు. బ్రతికినంత కాలం ఒకరిని చూసి కుళ్ళుకోకుంటుంటే మన జీవితం చాలా బాగుంటది. నీకున్న దాంట్లో మనస్ఫూర్తిగా తిని బతుకు, ఆ సంతోషం వేరే ఉంటది. నీకు తోచినంత ఆపదున్నోళ్ళకు ఒక 10 మందికి సాయం చేయి, నీ పేరు ఇంకా చాలా బాగుంటది. చివరిగా నా పేరెంట్స్ నన్ను అన్నందుకు నేను నా తల్లిదండ్రులకు పైసలు సంపాదించి ఇయ్యలేకపోవచ్చేమో గానీ పేరునైతే చాలా సంపాదించి ఇచ్చిన. అందరూ నన్ను మెచ్చుకునేలా చేసుకున్నా. వాళ్ళకి నేను ఇచ్చే బహుమతి ఏందో తెలుసా? చూడండి. మీ కొడుకు అభిప్రావ గురించి మీ అభిప్రాయం ఏంది? నా కొడుకు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. నా కొడుకు అభిప్రాయ గురించి బయట నన్ను అడుగుతా అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను బయటికి వెళ్ళినా గానీ అభిప్రాయాల డాడీ అని ప్రతి పిల్లలు అందరూ వచ్చి నాతో కూడా ఫోటోలు దిగుతారు. అభిప్రాయ మీ కొడుకు కదా ఆంటీ అని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. నేను బయటకు వెళ్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. చాలా బాగుంది. అభిప్రాయాల డాడీ అని చుట్టాలలో కూడా మా అభిప్రాయ చేయబట్టి, నా కొడుకు చేయబట్టి చాలా పేరు పలుకుబడి మంచిగా